వీక్షకులందరికీ నమస్కారం. బెంగాల్లో రెండవ దశ ఎన్నికలు ఆల్రెడీ మొదలయ్యాయి. సెకండ్ ఫేజ్లో మరో 142 నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తి కాబోతా ఉన్నాయి. మొత్తం మీద 294. ఆ ఫస్ట్ ఫేజ్లో 152 నియోజకవర్గాలు, సెకండ్ ఫేజ్లో 142. అయితే సహజంగా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ రాష్ట్రంలో ప్రజలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫలితాలు ఎవరు గెలుస్తారనే దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది. మహా అయితే ఆ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది కొద్దిగా. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు? ఆడ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ అధికారంలోకి వస్తుందా? బీజేపీ జెండా రెపరెపలాడుతుందా అనే దాని మీద దేశవ్యాప్తంగా ఫోకస్ వచ్చింది. దీనికి ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడించడానికి బీజేపీ గత 10 సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు మే 4వ తేదీ ఫలితాలతో ఫలించబోతా ఉన్నాయి. గతంలో మనం చూసాం, కమ్యూనిస్టులు అటు పశ్చిమ బెంగాల్లో, ఈ మూలకి కేరళలో, ఇంకో మూలకి త్రిపురలో, ఆ 3 ప్రాంతాల్లో మంచి పట్టు కలిగి ఉండేవారు. ఇసుక నుంచి తైలం తీయవచ్చు కానీ కమ్యూనిస్టులు మార్చలే. ప్రపంచం అంతా మారిపోయింది. వారి బిడ్డలు, కమ్యూనిస్ట్ నాయకుల బిడ్డలంతా ఉన్నత చదువులు చదువుకొని అమెరికా పోతారు. వారు మాత్రం బూర్జువా విధానాలు మాత్రం వేడరు. పెట్టుబడులు వస్తే వాళ్ళు ఓర్చుకోలేరు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవడన్నా 1000 ఎకరాల్లో ఇండస్ట్రీ పెడితే వాలిపోతారు. దీంతో వారి విధానాలు జనాలకు నచ్చగా దూరం అయిపోయారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి టాటా నానో ఫ్యాక్టరీ బెంగాల్లో పెడితే ఆ టాటా ఫ్యాక్టరీని తరిమి కొట్టిందా నిద్రపోల. ఇక ఈ విధంగా పెట్టుబడులు కమ్యూనిస్టు రాష్ట్రాల్లో పెట్టుబడులు రావు, ఉద్యోగాలు రావు. ఎందుకంటే వారి విధానాలే అలా ఉంటాయి. వారి విధానాలన్నీ గుడిసెలేపించడం, ప్రభుత్వ భూములు కనబడితే కబ్జా చేయడం, గుంపులు వేసుకుపోయి గుడిసెలేపించుకోవడం, గుడిసెకి డబ్బులు వసూలు చేయడం, ఈ విధానాలతో 30-40 సంవత్సరాలు నెట్టుకొచ్చారు. ప్రస్తుతం చాలామంది చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇంక వాళ్ళ అమ్మట ఎవడు నడిచేవాళ్ళు లేడు, జెండా మోసేవాళ్ళు లేడు. ఆ పాత వాళ్ళు, ఆ 10 మంది ఆ జెండాలు వేసుకొని ఫ్లైఓవర్ల దగ్గర ఆడాడ నినాదాలు చేస్తూ ఉంటారు, జనం పోతూ ఉంటారు. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే, వెస్ట్ బెంగాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా ఎన్నికల్లో ఒక్కో అడుగు వేసుకుంటూ అధికారానికి చేరువు కాబోతా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు, ఈరోజు జరుగుతున్న ఎన్నికలు అన్ని పరిశీలిస్తే బెంగాల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోపోతా ఉంది. అక్కడ వామపక్షాలు ఓస్టింగ్ అయిపోతా ఉన్నాయి. గత ఎన్నికల్లో కనీసం 50 సీట్లన్నా గెలుచుకున్నారు కమ్యూనిస్టులు. ఈసారి వారు 20 సీట్ల లోపలికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తాయి. బెంగాల్లో 172 సీట్ల పైగా బీజేపీ గ్యారంటీగా గెలిచే సీట్లు కనిపిస్తాయి. ఎంఐఎం కూడా 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఎంఐఎం ఎక్కడైతే అడుగుపెట్టిందో అక్కడ బీజేపీ గెలుపు ఖాయం అయిపోయింది. బీహార్ ఎన్నికల్లో కూడా మనం గత ఏడాది చూసాం. బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం చీల్చిన ఓట్ల కారణంగానే అక్కడ జనతాదళ్ బీజేపీ జెండా రెపరెపలాడి అధికారంలోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరగబోతా ఉంది. ఎంఐఎం ఎక్కడైతే ఇండివిజువల్గా పోటీ చేస్తుందో అక్కడ బీజేపీకి ఎదురే లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎంఐఎం 10,000, 15,000, 20,000 ఓట్లు చీలుస్తూ ఉంది. ఏ ఓట్లు గెలుస్తుంది? బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు మాత్రమే గెలుస్తుంది ఎంఐఎం. కొంతమంది అంటూ ఉంటారు ఎంఐఎం బీజేపీ కోసం పనిచేస్తూ ఉందని. ఎంఐఎం పోటీ చేయకపోతే అక్కడ బీజేపీ కష్టమే. అక్కడ మరలా టీఎంసీ మరోసారి మమతా బెనర్జీ 4వసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బెంగాల్లో బీజేపీ నేతలు చక్రం తిప్పారు. ముఖ్యంగా అమిత్ షా బెంగాల్లోనే 20 రోజులు పైగా మకాం వేసి ప్రతి 50 మంది ఓటర్లకి ఒక కార్యకర్తని నుంచి పోలింగ్ చేయించుకునే విధానంలో ప్రతి 50 మందిలో వారి ఓట్లు ఒక్క ఓటు కూడా పోకుండా పోలింగ్ చేయించారు. అందుకే ఫస్ట్ ఫేజ్లో 95% పోలింగ్ అయింది. దేశ చరిత్రలో ఇంతవరకు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే పంచాయతీ ఎన్నికల్లో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం.
ఫస్ట్ ఫేజ్లో జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఈరోజు కూడా కంటిన్యూ కాబోతా ఉంది. ఎలాంటి అనుమానం లేదు. 95-96% పోలింగ్. అత్యధికంగా పోలింగ్ కావడాన్ని విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు, పండితులు చెప్పేది అక్కడ ప్రభుత్వం మారిపోబోతా ఉంది అనేదానికి సంకేతాలు. బెంగాల్లో కూడా అదే జరగబోతోంది. గడిచిన 15 సంవత్సరాలుగా అక్కడి జరగని అరాచకం అంటూ లేదు. మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్ భారతదేశంలో ఏదైనా ఉందా అంటే బెంగాల్. ఆర్జికర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని రేప్ చేసి హత్య చేసి సంచలనంగా మారినా కూడా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేసి టీఎంసీ చేసిన పాపం మామూలుది కాదు. ఇక టీఎంసీ నేత షాజహాన్ అనేవాడి అరాచకాలు మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు అరాచకాలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఔరంగజేబే మరలా దిగొచ్చాడా అనే విధంగా వాడు అరాచకాలు. ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి 40-50 లక్షల మంది ఉగ్ర మూకలను తీసుకొచ్చి వారందరికీ ఓటు హక్కు, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు, గవర్నమెంట్ స్థలం కనబడితే వారికి గుడిసెలు. ఉండేవే చిన్న చిన్న రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో బెంగాల్లో. ఆ రోడ్లు కూడా కబ్జా చేసి రోడ్డు కానిచ్చి వాడు ఇల్లు కడతాడు. ఆ లారీలో ఏదన్నా వెళ్ళేటప్పుడు కొంచెం టచ్ అయితే ఇక దాన్ని నగలబెడతారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న లోకల్సే మైనార్టీలుగా మారిపోయి వారి మీదే దాడులు చేసే స్థాయికి వచ్చారు. దీంతో అక్కడుండే హిందువులు, స్థానికులంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకపోతే దేశ భద్రతకే పెను ప్రమాదం. 4500 కిలోమీటర్ల బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దుల్లో కనీసం ఫెన్సింగ్ వేయడానికి భూసేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల కేంద్రానికి. సైన్యం పాకిస్తాన్ ఒకవైపు ఉగ్రమూకలు, మరొక వైపు బంగ్లాదేశ్ నుంచి గుంపులుగా వస్తున్న మత ఛాందసవాదులు. పశ్చిమ బెంగాల్ రావడం, రేషన్ కార్డు పుట్టించడం, ఆధార్ కార్డు రాయడం, హైదరాబాద్ ఓల్డ్ బస్తీలో, పాత బస్తీలో దిగడం, ముంబైలో బంగ్లాదేశ్ కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకోవడం. ఈ విధంగా దేశంలో చీడ పురుగు, చెద ఏదైతే ఉందో ఒక చిన్న పురుగు ఎంటర్ అయ్యి అది గుట్టలుగా ఎలా కంటికి కనిపించకుండా పెరిగిపోతుందో ఆ విధంగా భారతదేశంలో 50 లక్షల మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ తరిమి కొడతా అని అమిత్ షా స్పష్టంగా చెప్పాడు. ప్రయోగించారు. అయితే సుప్రీంకోర్టులో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ పోరాడి వారి ఓటుకు కూడా మరలా సాధించుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో హింస చెలరేగబోతూ ఉంది. అందుకే పెద్ద ఎత్తున మిలిటరీని దించారు. రాయలసీమలో బాంబుల సంస్కృతి ఈరోజు పశ్చిమ బెంగాల్లో కనిపించబోతా ఉంది. చాలా కీలకమైన ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి సర్వే రిపోర్ట్స్ అన్నీ మరొకసారి మొత్తం ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సంబంధించి రాబోతా ఉన్నాయి. తర్వాత బెంగాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి, ఏ సర్వేలు ఎవరికి పాజిటివ్గా చెప్తా ఉన్నాయి అనే వివరాలతో మనం స్పష్టంగా మరో వీడియోలో కలుసుకుందాం సాయంత్రానికి.